నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ మహాకుంభమేళ 2025. ఈ పేరు ఇప్పటి వరకు విని మనం పరవశించిపోయాం. ఆధ్యాత్మిక సంద్రంలో ఓలలాడాం. 144 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చే ఈ అవకాశాన్ని మ్యాక్సిమం చాలా మంది మన దేశంలో ఉండే భక్తులు ఉపయోగించుకోవడం జరిగింది. కనీసం అక్కడికి వెళ్ళలేని వారు టీవీలో చూసి, ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి కూడా మరి ఆ పరమశివుడి, ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాలను కూడా పొందడం జరిగింది. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ మహాక్రతువు ఎట్టకేలకు ముగిసింది. అయితే ప్రస్తుతం ప్రయాగ్రాజ్, అదే మన మహాకుంభమేళ నిర్జనంగా కనిపిస్తోంది. దేశంలోని పలు అఖాడాలకు సంబంధించిన నాగసాధువులు కానీ, అదేవిధంగా అఘోరాలు కానీ వారు వచ్చి అక్కడగా చిత్ర విచిత్ర ప్రదర్శనలు చేయటం, ఆ ప్రదర్శనలన్నింటినీ అక్కడికి భక్తులుగా వెళ్ళిన వాళ్ళు చూసి ఆధ్యాత్మిక సంద్రంలో ఓలలాడడం, భక్తి పారవస్యంలో వాళ్ళందరూ మునిగిపోవడం, ఇవన్నీ చూసాం. వీటితో పాటుగా లక్షలాది సంఖ్యలో టెంట్ హౌస్లు ఏర్పాటు చేయడం, వీటితో పాటుగా లాడ్జెస్ కానీ, అదేవిధంగా ఇక చిన్న చితిక దుకాణాల సముదాయాలు కానీ, ఇవన్నీ చూసాం. 45 రోజుల పాటు మహాసంద్రంగా, భక్త కోటి సంద్రంగా ప్రయాగరాజ్ అంతా అక్కడ మనం చూడటం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారిగా నిర్జన ప్రాంతం అని చెప్పుకున్నాం చూసారా. ఇప్పుడు అక్కడ త్రివేణి సంగమం ఏదైతే ఉందో, మూడు రకాల నదుల యొక్క సంగమం కానీ, అదేవిధంగా ఎక్కడైతే స్నానాలు చేశారో ఆ స్నానాలు చేసిన ప్రదేశాల్లో కానీ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో 15 రోజుల పాటు పనిచేసి వాటిని తొలగించేందుకు అక్కడ ప్రభుత్వం శక్తియుక్తులను ఉపయోగించి మరి అక్కడ క్లీనింగ్ కార్యక్రమాన్ని కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ 45 రోజుల్లో మనం చాలా మందిని అక్కడ చూడటం జరిగింది. దేశ విదేశాలకు సంబంధించిన పౌరులు అక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా భిన్నత్వంలో భిన్నత్వం లాగా వారందరూ కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఆయా వస్త్రధారణలో అక్కడికి వచ్చి మరి వారు కూడా పుణ్యస్నానాలు చేయడం, పుణ్యక్రతువుల్లో పాల్గొనడం, ఇదంతా జరిగిపోయింది. అదేవిధంగా చిన్న చితక దుకాణాలు మనం చూసాం. అక్కడ లాడ్జీలు కానీ, తినుబండరాలు కానీ, ఈవెన్ అక్కడ అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం లక్షాధికారులుగా మిగిలారంటూ కూడా వార్తా కథనాలు మనం చూసాం. కనీసం వేప పొలాలు అమ్ముకొని ₹1 కనీసం సంపాదించాలంటూ కూడా కొంతమంది అక్కడ వ్యక్తులు చేసిన ప్రయత్నం మనం చూసాం. అదేవిధంగా రోజుకు 10 నుంచి 15 వేల రూపాయల వరకు ఆదాయం పొందే విధంగా వాళ్ళు అక్కడ వస్తువులు అమ్ముకోవడం, ఇతర వ్యాపారాలకు సంబంధించి మొత్తం మీద ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ జీడిపిలో దీని యొక్క షేర్, అంటే కుంభమేళ యొక్క షేర్ అత్యంత గణనీయంగా అందించడం జరిగిందంటూ కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా శభాష్ అంటున్నారు. ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత 1,50,000 మరుగుదొడ్లు అక్కడ ఏర్పాటు చేశారు. కానీ సగటున 1,50,00,000 మంది వాటిని ఉపయోగించడం జరిగింది. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల మాత్రమే ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒక టాస్క్గా తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అక్కడ జలాలన్నీ కూడా కలుషితంగా మారాయి అంటూ కూడా వార్తా కథనాలు అక్కడక్కడ మనం చూసాం. సో ఇటువంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా, ఎటువంటి ప్రమాదకర సంకేతాలు అక్కడ కనిపించకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం మెచ్చుకోవాల్సిందే. వీటితో పాటుగా అక్కడికి ప్రముఖుల్లో భాగంగా భారత రాష్ట్రపతి ముర్ము గారు, ప్రధానమంత్రి మోడీ గారు, వీరితో పాటుగా ఆపిల్ సంస్థకు సంబంధించిన మరి వారి యొక్క వైఫ్ వారు కూడా రావడం, వీరితో పాటుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు రావడం, ముఖ్యమంత్రులు రావడం, అందరూ కూడా రావడం జరిగింది. వీటన్నిటిలో కూడా మనం చూసింది ఏంటంటే కొన్ని విషయాలను కూడా మనం చూసాం. మోనాలిసా అంటూ ఒక తేనికల్ల పిల్లను కూడా అక్కడ పరిచయం చేశారు మన మీడియా వాళ్ళే. మొత్తం మీద ఈ యొక్క మహా కుంభమేళ ముగిసే 45 రోజుల లోపలే తనకి సినిమా అవకాశాలు కూడా రావడం, అదేవిధంగా మీడియా తను వెనకబడింది అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా గడిచిపోయాయి. ఒక చిన్న చితక అగ్ని ప్రమాదాలు లాంటివి తప్పితే మిగతా అంతా కూడా చాలా హ్యాపీగా ముగిశాయి. ఎటువంటి గట్టి ప్రమాదాలు జరగకుండా. సో గడచిన మహాకుంభమేళాలలో లేకపోతే అంతకుముందు జరిగిన కుంభమేళాల్లో జరిగిన జననష్టం ఈసారి జరగకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మహాకుంభమేళాలు, ఇటువంటి ఆధ్యాత్మిక సముద్రాలు మళ్ళీ మనకు కనిపించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేకపోతే మొత్తం మీద భారతదేశ ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకెళ్తుంటే భక్తి సంద్రంలో అందరూ కూడా ఓలలాడే ఒక అవకాశం కల్పిస్తుంది. ఎవరైతే సనాతన ధర్మాన్ని అందరూ నమ్ముతున్నారో ఆ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని విరివిగా మెండుగా నిర్వహిస్తే అందరూ కూడా అక్కడికి వచ్చి తమ యొక్క సనాతన ధర్మాన్ని, ఆ యొక్క కర్తవ్యాలను, వారి యొక్క కార్యకలాపాలను
మరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇటువంటివి మరిన్ని రావాలని మనం ఆశిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.